నువ్విచ్చిన ఆయుధం చాలా బాగుందిరా. దీన్ని ఉపయోగించుకొని ఏదో ఒకటి చెయ్యాలి. దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు పెళ్ళాగిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారు? చిన్న పిల్లాడివి, పెద్ద నిజం చూసి తట్టుకోలేవేమో. మేము నిజం తెలుసుకుని ఏదో బయటపడ్డాం. మీరు కూడా జాగ్రత్త పడితే బావుంటుంది, లేకపోతే అంతా నాశనం. తాళికున్న పవిత్రతని అపవిత్రం చేశావు కదే, పెళ్లికున్న గొప్పతనాన్ని నాశనం చేశావు కదే. నా మాట విను కార్తీక్. నోర్ మోయ్. ఎక్కువ మాట్లాడామంటే చంపేస్తాను. అంటే నీకు ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి, కాపురం చేసుకోవడానికి ఒక్క మగాడు సరిపోడు, అంతేనా? దయచేసి అలా మాట్లాడొద్దు కార్తీక్. అంటే ఇంకెలా మాట్లాడమంటావు? నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు కదే. బాగుపడు, నువ్వు బాగుపడు. అనుభవిస్తావు, ఇంతకు ఇంత అనుభవిస్తావు. నిజాయితీ గల ప్రేమికుడిని మోసం చేసిన ఏ ఆడపిల్ల బాగుపడదు. అలాంటి చరిత్రే లేదు. ప్రేమంటే పబ్లిక్ వెళ్ళడం, డిస్కోతక్కులకి వెళ్ళడం కాదే, అదొక పవిత్రమైన వరమే. అలాంటి వరాన్ని నీలాంటి వాళ్ళు శాపంగా మార్చేస్తున్నారు కదే. నిజంగా ప్రేమించేవాడికి, ప్రేమను నటించేవాడికి మధ్య మీకు తేడా తెలీదే. ఒక్కసారి మగాడు నిజంగా ప్రేమించడం మొదలు పెడితే చచ్చేదాకా అదే కమిట్మెంట్తో ఉంటాడే. మీ రూపాన్ని గుండెల్లో పెట్టుకుంటాడే, గుండెల్లో గుడి కట్టుకుంటాడే. ప్రేమనేది ఏ కులానికి, ఏ మతానికి చెందినది కాదు, ఏ ఊరికి, ఏ దేశానికి చెందినది కాదు. అది మనసుకు సంబంధించింది. అది మనసు లేని నీలాంటి వాళ్ళకు తెలీదు. మగాళ్ళని తోలుబొమ్మల్లా ఆడించే నీలాంటి ఆడదానికి అస్సలు తెలీదు. ప్రేమించే అర్హత నీకు లేదు. ఆ పదాన్ని పలికే అర్హత కూడా నీకు లేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను కార్తీక్. ఆడపిల్ల పుట్టిందని ఎంతో మురిసిపోయాను. కాని జీవితాలతో ఆడుకునే పిల్ల పుడుతుందని తెలుసుంటే కడుపులోనే చంపుకునేదాన్ని.
అంకుల్, రామ్మా. ఏం జరిగిందమ్మా? ఇన్ని రోజులు శిరీష మీద కార్తీక్కి కోపం ద్వేషం మాత్రమే ఉన్నాయి. ఈ రోజు జరిగిన సంఘటనతో శిరీష మీద కార్తీక్కి అసహ్యం కలిగింది. ఏమైందమ్మా? కార్తీక్ నా దగ్గరకు ఒక వెడ్డింగ్ కార్డ్ పట్టుకొచ్చాడంకుల్. అది నేను సంజయ్ కలిసున్న వెడ్డింగ్ కార్డ్. నా జీవితాన్ని నాశనం చేసిన సంజయ్ మీద పగ తీర్చుకోవడం కోసం నేనాడిన పెళ్లి డ్రామా తాలూకు వెడ్డింగ్ కార్డ్ అది. ఆ కార్డే ఈరోజు శిరీష జీవితాన్ని నాశనం చేసే ఆయుధమైపోయింది. ఆ కార్డు తన దగ్గరికి ఎలా వచ్చిందో ఎవరిచ్చారో తెలియదు. దానివలన కార్తీక్ దృష్టిలో శిరీష 10 మందితో కలిసి తిరిగే క్యారెక్టర్ లేని మనిషి అయిపోయింది. ఒక గొప్ప క్యారెక్టర్ని ఎలాంటి స్థితికి దిగజార్చేశానో చూశారా అంకుల్? రూపాన్ని పోలిన మరో రూపం ఒక సమస్య నుంచి కాపాడటమే కాదు, అంతకంటే పెద్ద సమస్యలోకి నెట్టేసే శాపంగా కూడా మారిపోతుంది. రేపు శిరీష మామూలు మనిషి అవుతుంది. అప్పుడు కార్తీక్ తనని ద్వేషిస్తే శిరీష గుండాగి చచ్చిపోతుంది. శిరీష మామూలు మనిషి అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని ఎందుకనుకుంటున్నావమ్మా? ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. జరిగిన నిజం కార్తీక్కి తెలిస్తే అర్థం చేసుకుని శిరీషకింకా దగ్గరవుతాడమ్మా. యూ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏం జరుగుతుంది? ఏం జరిపిస్తున్నావు? నా చిన్న ప్రపంచంలో నేను బతుకుతుంటే హఠాత్తుగా నా దారిని ఎందుకు మార్చేశావు? ఒక కోటీశ్వరాలని నా దగ్గరకు పంపించి నా జీవితాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించేశావు? ఆ తరువాత నీ సన్నిధిలోనే ఏకంగా తాళిని ఎందుకు కట్టించేశావు? నేను కట్టిన తాళిని నా ప్రేమికురాలు, నా భార్య ఎగతాళి చేసేసింది. నా చేత 3 ముళ్ళు వేయించుకున్న ఆ గొప్ప మనిషి మరొకడిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అయినా ఈ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు ఆపలేదు? ఆడదానివి కాబట్టి మరో ఆడదానికి సపోర్టుగా ఉండిపోయావా? నువ్వు అది కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేసేశారు. గుండుల్లో ఉండే అర్హత దానికి లేదు, గుడిలో ఉండే అర్హత నీకు లేదు. ఒక ఆడది ప్రేమ పేరుతో ఇంత నీచంగా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని కలలో కూడా ఊహించలేకపోయాను. చాలు, ఇంక చాలు. జీవితంలో అమ్మని తప్ప ఏ అమ్మవారిని, ఏ ఆడదాన్ని ఇక నమ్మను.
అమ్మా, మేం వేసిన వలలో కరెక్ట్గా కార్తీక్ చిక్కుకున్నందుకు చాలా థ్యాంక్స్ తల్లి. ఏమ్మా భవానీ, బావున్నావా? చూస్తే తెలియడం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అవునవును, సమయానికి అన్ని సక్రమంగా జరిగిపోతుంటే ఇంకా బాగోలేకపోవడం ఏంటి? వెనకటికి ఏదో సామెత ఉందిలే, పరిగెత్తి పాలు తాగడం కన్నా అవునవును. నిలబడి నీళ్లు తాగడం మంచిదని. ఈ కాలం ఆడపిల్లలు అలా కాదు, నిలబడి నీళ్లు తాగడం మానేసి పరిగెత్తి పాలే తాగుతున్నారు. మనలాగా అందరూ నూతిలో కప్పలాగా ఉంటారా ఏంది? ఎవరు దొరికితే వాళ్ళని అందుకొని తొందరగా ఎదిగిపోయి డబ్బు సంపాదించేస్తున్నారు. ఏదేమైనా మన వీధి ఈ మధ్య మైలు పడిపోతోంది. అవునవును. ఏం చేయాలో ఏంటో. అవును, కాయగూరలేనా ఇంకేమైనా కొనుక్కొచ్చావా? ఏమ్మా, ఈ మధ్య నీకు పిచ్చెక్కిందని విన్నాము, నిజమేనా? పిచ్చెక్కినా ఏమీ ఆగడం లేదు. ఆ పోలీసుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. నువ్వు వాడిని మర్చిపోలేకపోతే ఆడితోనే 3 ముళ్ళు వేయించుకోవచ్చు కదా. ఎవరి చేత మాట పడాల్సిన అవసరం లేదు. మనుషుల పశువులా మీరు? మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వరా? గొత్తల్లో రోబందుల్లా ఎందుకే పదే పొడుచుకు తింటున్నారు? మీరేదో మహా పతివ్రతల్లా మాట్లాడతారేంటే? మేం నీలా తప్పుడు పనులు చేయమే. ఇంకోసారి మాట అన్నావంటే చెప్పు తీసుకుని కొడతాను. మా మీదిగా చెయ్యెత్తుతావే నిన్ను. ఎంత పొగరేంటి? నా చేతితో చేస్తావా? కొట్టు. నా కూతుర్ని కొట్టకండి. నా కూతుర్ని ఎందుకు కొడుతున్నారే? కొట్టక నెత్తినెక్కించుకుంటామా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? మంచి మర్యాద చిన్న పెద్ద తేడా తెలియదా దీనికి? మీరు నీతులు మాట్లాడుతున్నారా తల్లి? సంతోషంగా ఉన్న కాపురాల్లో మంటలు పెట్టేసి సంబరం చేసుకునే మీరు మంచి మర్యాద గురించి చిన్న పెద్ద గురించి మాట్లాడుతున్నారా? ఇదిగో పార్వతమ్మ, నోరు జారకు. హెచ్చి నోరు ముయ్యండి. మీలో ఒక్కదాని బతికైనా తిన్నగా ఉందా? మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్తున్నట్టుగా ఉంది.
ఇంకోసారి నా కూతురి జోలికి వచ్చారంటే మీ ఇంట్లోకి వచ్చి తన్ని వెళ్తాను. మర్యాదగా వెళ్ళండి. దీనికి పిచ్చి పట్టినట్టుందే. మీకు కూతురుండి దాని జీవితం నా కూతురి జీవితంలో అయ్యుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసుండేదే. కూర్చోమ్మా. నా కూతుర్ని కొట్టిన వాళ్ళ చేతులు పడిపోతాయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. భగవంతుడా, మా బాధలకి కష్టాలకి ముగింపెప్పుడయ్యా? చావుతో తప్ప మరో విధంగా ముగింపు దొరకదమ్మా. నానా నానా, ఏంటి నాన్న? గుడ్ న్యూస్ నానా. ఏంటి? అమ్మింట్లో లేదు కదా. లేదులే, చెప్పు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. వెడ్డింగ్ కార్డ్ డ్రామా సక్సెస్ అయింది. నువ్వేసిన చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద మంటగా మారిందంటే శిరీష్ అని ఆ కార్తిక్ గాడు జీవితంలో ఎప్పటికీ నమ్మనంతగా మారింది. వాడు గుడిలో అమ్మవారి ముందు ఒకటే ఏడుపు. ఆ సీన్ చూడటానికి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అవునా? అవునానా? అయిపోయింది. వెడ్డింగ్ కార్డ్ ప్లాన్ తో కార్తీక్ గడి పని అయిపోయింది. అంటే కృష్ణమూర్తి దగ్గర మనం మరో బాణం వేయడానికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే అన్నమాట. అవునానా? 1 నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే 6 నెలలు ఆగుదాం. పక్క ప్లాన్ తో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. అప్పుడు తప్పకుండా శిరీష నాదే. అప్పుడు మనమనుకున్నట్టు శిరీషుకున్న ఆస్తంతా మనదవుతుంది. ఆ తరువాత శిరీషని కేసును విత్డ్రా చేసుకోమని చెప్పి శిక్ష నుంచి తప్పించుకోవాలి. లైఫ్ లాంగ్ రాజాలా బతికేయాలి. ఆ రోజు కోసమే వెయిటింగ్ నాన్న. అదెప్పటికీ జరగదు. వాణ్ణెందుకు కొట్టావే? కొట్టడం కాదు, నరికెయ్యాలి. కన్న తల్లి నమ్మించి మోసం చేస్తావురా? ఎంత నాటకవాడావురా?
డబ్బు కోసం ఇంత నీచమైన పనులు చేస్తారా? అంటే ఆ రోజు అన్నంలో విషయం కలిపింది కూడా రామా అన్నమాట. అదొక్కటే కాదే పిచ్చిదండి, అన్నంలో విషం కలపడం నాటకమే. భవానీని పెళ్లి చేసుకుంటానన్నది నాటకమే. నీ ముందు మంచివాడిలా కనిపించడమో నాటకమే. వీడి జీవితమే పెద్ద దొంగ నాటకం. నమ్మేశానురా, నిజంగానే నీ నాటకాలన్నీ నమ్మేశాను. అందుకే నువ్వు చెప్పినట్టే చేశాను. sa sa ni da pa ma ba da ma ba ma ba